ఇక స్టాక్ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడ్ నిర్ణయం వెలువడనుండడం అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం మన మార్కెట్లపై పడింది. అధిక వెయిటేజీ ఉన్న టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ఇండెక్స్లు నష్టాల నుంచి కోలుకోలేకపోయాయి. ఓ దశలో సెన్సెక్స్ 700 పాయింట్ల పైగా నష్టపోయింది. నిఫ్టీ 21,900 స్థాయిని కోల్పోయింది. దీంతో సెంటిమెంట్ నెగిటివ్గా మారింది. వడ్డీ రేట్లపై ఈ వారం అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. బ్లాక్ డీ ద్వారా 2 కోట్ల టీసీఎస్ షేర్లను టాటా సన్స్ విక్రయించనున్న నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు పతనమయ్యాయి. ఆ కంపెనీ షేరు 3% పైగా నష్టపోయింది. దీంతో ఇతర ఐటీ కంపెనీలు హెచ్సిఎల్ టెక్నాలజీస్, విప్రో, ఇన్ఫోసిస్ షేర్లు కూడా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు సైతం అమ్మకాలకు దిగారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. ఇక దీనిపై స్పందించడానికి మనకి ఎనలిస్ట్ నాగేంద్ర సాయి గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి నాగేంద్ర సాయి. సార్ చెప్పండి, ఇవాళ మార్కెట్ ఇంత తక్కువకి పతనానికి అవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? సో దీనికి ఒక 3-4 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. మార్కెట్స్ గత కొద్ది రోజుల నుంచి వరుస సెల్లింగ్ ధోరణిలో ఉన్నాయి. మెయిన్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ అయితే మనం చూస్తున్నాము. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ దాదాపుగా ఈ మధ్య రోజుల్లో చూస్తే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల మేర మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయిందని చెప్పుకోవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ అంటే నిఫ్టీలో 1.5% మూవ్మెంట్ ఉంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో దాదాపు 5 to 6% దాకా నష్టాలు మనం చూస్తున్నాము. దీనికి ఒక 3-4 ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు $81-82 ఉండేది, ఇప్పుడు మెల్లగా $86 వరకు వెళ్ళింది బ్యారల్ క్రూడ్ ధర. అట్ ది సేమ్ టైం యుఎస్ లో వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి ఇంకా అనుమానాలు ఉన్నాయి. అంటే వడ్డీ రేట్లను ఇప్పటివరకు బాగా పెంచారు, తగ్గిస్తారేమో అన్న ఒక డౌట్ ఉండేది. అవి తగ్గింపు అనేది ఇప్పుడు సాధ్యపడేట్టు కనిపించట్లేదు. బ్యాంక్ ఆఫ్ జపాన్ 15 సంవత్సరాల తర్వాత వడ్డీ రేట్లు పెంచే ఆలోచనలో కనిపిస్తుంది. ఇవన్నీ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ ఉంటే దేశీయంగా నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అధికారం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్న ఒక పాయింట్ ఫ్యాక్టర్ డిస్కౌంట్ చేసేసింది మార్కెట్. దీనివల్ల కూడా కొద్దిగా సెల్లింగ్ అయితే ఉంది. అండ్ ఇంతకుముందు అన్నట్టు టాటా గ్రూప్ షేర్స్ లో టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కానీ టాటా సన్స్ మెయిన్ గా తన వాటాలను విక్రయించబోతుంది. తనకున్న 10,000 కోట్ల రూపాయల మేర అప్పులను తగ్గించుకోవడానికి టీసీఎస్ షేర్లు విక్రయించబోతోంది. సో ఈ రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని కూడా మార్కెట్స్ పడడానికి కారణం. అటు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే కొద్ది గొప్ప ఇంకా డబ్బులు పెడుతున్నారు కానీ బట్ రీటైల్ ఇన్వెస్టర్స్ కొద్దిగా డబ్బులు పెట్టడానికి ఈ పాయింట్ ఆఫ్ లో కొద్దిగా డౌట్ పడుతున్నారు. అండ్ ఇయర్ ఎండ్ కూడా కాబట్టి ఇయర్ ఎండ్ లో సాధారణంగానే మార్కెట్స్ కొద్దిగా కరెక్షన్ అవుతాయి. ఎందుకంటే జనాలు మెల్లిగా లాస్ బుక్ చేసుకొని చూపించుకోవడానికి లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ హార్వెస్టింగ్ అంటారు, ఆ హార్వెస్టింగ్ కోసం కూడా కొద్దిగా షేర్స్ అమ్మకం జరుగుతుంటుంది. ఇవన్నీ రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని మార్కెట్స్ పడటానికి ఇప్పుడు. సాయి గారు, అలాగే ఇప్పుడు ఈ పతనం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే చేంజెస్ ఏమైనా జరగవచ్చు అంటారండి? సో ఎలక్షన్స్ వరకు మార్కెట్స్ కి పెద్ద ట్రిగ్గర్స్ ఏం లేవండి. మళ్ళీ ఎలక్షన్స్ ఈ పూర్తి స్థాయిలో ఈ ఫుల్ లెంత్ అయిపోయి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు మార్కెట్స్ కి పెద్దగా డొమెస్టిక్ ట్రిగ్గర్స్ ఏమి ఉండవు. ఇంటర్నేషనల్ గా ఏదైనా రామిఫికేషన్స్ ఉండి అంటే యుఎస్ లో మళ్ళీ వడ్డీ రేట్లు భారీగా తగ్గించడం కానీ లేకుంటే క్రూడ్ భారీగా పెరగడం కానీ అలాంటి సినారియో ఏదైనా ఉంటే మార్కెట్స్ లో ఒక మేజర్ ఫాల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ బట్ పాజిటివ్ ట్రిగ్గర్స్ ఏం లేవు, నెగిటివ్ ట్రిగ్గర్సే ఎక్కువగా మార్కెట్స్ ని ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయ్యేంత వరకు జూన్ వరకు మార్కెట్స్ లో ఇదే ఒక టైం వైజ్ కరెక్షన్ అంటే ప్రైస్ వైజ్ కరెక్షన్ లేకపోయినా టైం వైజ్ కరెక్షన్ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
బెటర్ ఇన్వెస్టర్స్ ఈ పాయింట్ లో భారీ ఎత్తున డబ్బులు కమిట్ చేయడం కంటే ఉన్న లాభాలను ఏదైనా తీసుకొని క్వాలిటీ స్టాక్స్ స్టిక్ ఆన్ అవ్వడం మంచిది, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది అన్న ఒక భావన అయితే ఉందండి. ఇప్పుడు రైట్, ఓకే అండి, ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం మంచిది. ఓకే థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు.